అందుకే ఆత్మదేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము గనుక దేవుడు ఈ దినము నా యొక్క హృదయంలో ఉంచిన కొన్ని మాటలను మనము శ్రద్ధాభక్తులతో దేవుని యొక్క మాటలు విందాం. చెవిగలవాడు దేవుడు చెప్పుచున్న మాటలు వినాలి. మనకు చెవులు ఉన్నాయి గనుక దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని డిస్టర్బెన్స్ లేకుండా అటు ఇటు తిరగకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రియ దైవ జనాంగమా, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. మరియు అతడు పోత పనితో ఒక సముద్రము చేసెను. అది ఈ తట్టుపై అంచు మొదలుకొని ఆ తట్టుపై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరలు ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దానిపై అంచునకు క్రింద చుట్టూన గుబ్బలు ఉండెను. మూరుకు 10 గుబ్బలు చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూన ఆవరించి ఉండెను. ఆ పోతబోయబడిన ఆ గుబ్బములు 2 వరుసలుగా పోతబోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమ దిక్కుడును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపల తట్టు త్రిప్పబడి ఉండెను. దైవ జనాంగమ, చదివి ఉన్న లేఖనాన్ని మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే ప్రత్యక్ష గుడారములో పోతబోయబడిన గుబ్బలు 2 వరుసలుగా పోతబోయబడిన 12 ఎడ్ల మీద ఆ యొక్క గ్రంథములో రాయబడినట్లుగా అంచువలి తామర పుష్పము లాంటి పని కలిగి ఉండెను. అక్కడ 12 ఎద్దుల మీద ఒక భారము మోపినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక సముద్రము లాంటి ఒక గంగాళమును మోస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 12 ఎద్దులు 3 ముఖాలు ఉత్తరం వైపును, 3 ఎద్దుల ముఖములు దక్షిణ వైపును, 3 ముఖములు తూర్పు వైపును, 3 పడమటి వైపును, మొత్తము 12 ఎద్దులు అక్కడ ఆ యొక్క సముద్రపు ఆ యొక్క ఘోలమును మోస్తున్నట్లుగా దైవ గ్రంథములో మనము చదువుకుంటూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క సముద్రపు ఈ యొక్క పాత్ర అది పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంది. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభుల వారిని ఆ 12 ఎద్దులు మోస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 12 ఎద్దులు ఆ యొక్క భారాన్ని మోస్తూ ఉన్నాయి. ఈ 12 ఎద్దులు భారముగా ఆ యొక్క పాత్రను మోస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రండి 24వ వచనం మరొకసారి చదువుదాం. అది పోతబోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోతబోయెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమట దిక్కును, 3 దక్షిణ దిక్కును, తూర్పు దిక్కును చూచుచుండెను. అంటే నలుదిక్కుల ఎద్దులు, ఆ నలుదిక్కుల్లో ఆ ఎద్దులు ముఖము చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఎద్దు సేవకు సాదృశ్యం. ఎద్దు సేవ చేసేది. అది మొట్టమొదటిగా మనం ఆ జంతువును మనము గమనించినట్లయితే ఒక క్రూరమైన జంతువు మనుషులను చూస్తే అది పొడవడానికి వస్తుంది. అందుకే దానికి ప్రియులారా పోరాట పటిమ కలిగింది. అది పొడిచే ఎద్దు.
పొడిచే ఎద్దును దేవుని యొక్క సన్నిధానంలో ఎంత విధేయత కలిగి బ్రతుకుతుందో ఆ ఎద్దును గూర్చి మనము కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. ఇక్కడ 12 ఎద్దుల మీద ఆ యొక్క గోలము, ఆ గంగాలము, ఆ యొక్క మోత 12 ఎద్దులు మోస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 12 ఎద్దులు సేవకు సాదృశ్యం. ఎద్దు సేవ చేస్తూ ఉంటుంది, ఎద్దు భారాలు మోస్తూ ఉంటుంది, ఎద్దు బండలు లాగుతూ ఉంటుంది. భారమైన బ్రతుకుతో ప్రియులారా అవి శ్రమనకుండా కష్టజీవిగా ఆ యొక్క జీవి భూలోకములో కొనసాగేది. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దైవ జనగమా, మొట్టమొదటిగా ఈ ఎద్దులో ఉన్న గుణం ఏమిటి అంటే ఇది క్రూర జంతువు. మనుషులను చూస్తే ఏం చేస్తుందో తెలుసా? కొమ్ములతో పొడి చేస్తుంది. అటువంటి క్రూర జంతువును దేవుడికి విధేయతగా మారింది, దేవునికి విధేయతగా మారింది. అపుస్తుడైన పౌలు గారు అంటారు, మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, నేను పూర్వము హింసకుడను, నేను దూషకుడను అంటాడు. అంటే మనము కూడా క్రూర జంతువు లాంటి వారిమే. పాపములో తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని పాపముతో శాపముతో మనమందరము జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తముతో కడగబడిన తర్వాత మనము కూడా ప్రియులారా పవిత్రులుగా దేవుని యొక్క రక్తము మార్చింది గనుక మనలో ఉన్న క్రూరత్వాన్ని దేవుడు తీసివేశాడు, మనలో ఉన్న మృగత్వాన్ని దేవుడు తీసేశాడు, మనలో ఉన్న పగరుబోతుతనాన్ని దేవుడు తీసేశాడు. ఆ ఎద్దుకు పగరుబోతుతనం ఉండేది. ఆ ఎద్దు పోట్ల గిత్త అని పేరు ఉండేది. ఆ పోట్ల గిత్తను దేవుడు విధేయత కలిగిన జంతువుగా మార్చుకున్నాడు దేవుడు. కారణం ఏమిటో తెలుసా? జీవాలు, ప్రతి జీవి దేవునికి లోబడుతుంది, కానీ మానవుడు లోబడటము లేదు. ప్రియులారా, ప్రతి పురుగుకు, ప్రతి యొక్క జీవరాశుల్లో తల నుంచి ఆ పాముకు తలలో విషం ఉంటుంది, తేలుగు కొండిలో విషం ఉంటుంది. మానవునికి మాత్రం నిలువెల్లా తల నుండి అరకాలు నడినెత్తి వరకు కూడా విషముతో నిండి ఉంటున్నది. అటువంటి క్రూర మృగాన్ని దేవుడు మృదువుగా మార్చుకున్నాడు, ఒక గృహ పశువుగా మార్చుకున్నాడు, ఆ యజమానునికి లోబడే తత్వముగా చేర్చుకున్నాడు. అలాగే అపొస్తలుడైన పౌలు గారు కూడా ప్రియులారా దేవుని యొక్క బిడ్డలను హింసిస్తూ, దేవుని యొక్క బిడ్డలను తూలనాడుతూ, దేవుని యొక్క బిడ్డలకు ప్రార్థనలకు ఆటంకపరుస్తూ సంఘములో ఉన్న వారందరినీ ఈడ్చుకుని వెళ్ళేవాడు. అటువంటి దుర్మార్గుడైన, అందుకే అంటాడు ఆయన, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడునైనా. ఎద్దు హాని చేస్తుందా? చేస్తుంది హాని. ప్రియులారా, ఎద్దు హాని చేస్తూ ఉంది. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనై తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసముతో చేసి ఉన్నాను గనుక కనికరింపబడి తిని, మరియు ప్రభు యొక్క కృపయు దేవుని యొక్క విశ్వాసమును ప్రేమయు, ప్రైజ్ ది లార్డ్, తెలియక తాను హాని చేశాడు దేవుని బిడ్డలకు. ఒక క్రూర జంతువుకు ఎలాంటి విషం ఉన్నదో అలాంటి విషం చిమ్ముతూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నము దేవుడు దర్శించి, సౌలా సౌలా, ప్రభు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ప్రియులరా అతనిలో ఉన్న క్రూరత్వాన్ని దేవుడు తీసేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును దర్శించాడో, యేసుక్రీస్తు సౌలును ఎప్పుడైతే దర్శించాడో, అతనిలో ఉన్న క్రూరత్వము, అతనిలో మృగము, అతనిలో ఉన్న పశువుతనము ప్రియులారా
మంచి విద్యావేత్త, గమనేయుల పాదముల దగ్గర ధర్మశాస్త్రమును పఠనము చేసిన వాడు, అటువంటి పాండిత్యము కలిగిన వాడు పగురుబోతుగా, హానికరుడుగా, దూషకుడిగా, దుర్మార్గుడుగా పశువులా ఉన్న వారిని, క్రూరత్వముతో నిండిన వారిని, విషముతో నిండిన వారిని, కామ క్రోధ మోహ మదమాశ్చర్యములతో ఉన్న వారిని దేవుడు ఆ యొక్క క్రూర జంతువును సాధువుగా ఎలా మార్చాడో ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు మార్చాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఆ జంతువును చూసి, ఆ యొక్క జీవిని చూసి కొన్ని విషయాలను మనము నేర్చుకోవాలి. మనము నేర్చుకోవాలంటే శ్రద్ధగా వినాలి. ఆ ఎద్దు ఆ యొక్క పోరాట పటిమను ఎలాగూ తన క్రూరత్వాన్ని పోగొట్టుకొని సాధువు జంతువుగా ఒక గృహాలు అనేక హైందవులు కూడా దానిని నందిగా ఆరాధిస్తారు. అంత గొప్ప ప్రియులరా ఆధిక్యతను పొందింది ఆ యొక్క ఎద్దు. ఈరోజు 12 ఎద్దులు యేసు క్రీస్తు వారిని మోస్తూ ఉన్నది. ఈరోజు అంశం ఏమిటో తెలుసా? యేసును మోసే ఎద్దులు. యేసును మోసే ఎద్దులముగా మనము బ్రతకాలి. యేసును మోయాలి. తన క్రూరత్వాన్ని పోగొట్టుకొని సాధు జంతువుగా మారి ప్రియులరా ఆ యొక్క గంగాలమును యేసుక్రీస్తు మరణ పునరుద్ధానుడైన యేసుక్రీస్తును మోయటానికి ఆ ఎద్దులు తూర్పు దిక్కున, పరమట దిక్కున, ఉత్తరము, దక్షిణము 3 ఎద్దులు, అంటే ఒక్కొక్క దిక్కుకు 3 ముఖాలు చూస్తూ యేసుక్రీస్తును ప్రకటన చేయటానికి, యేసుక్రీస్తు నామాన్ని ధ్యానించటానికి, యేసుక్రీస్తును సర్వ లోకానికి 4 దిక్కులకు ప్రపంచానికే పరిచయం చేయటానికి ఎద్దులు పునరుద్ధారుడైన యేసుక్రీస్తును మోస్తూ ఆయన సువార్తను ప్రకటించటానికి ముందుకొచ్చాయి. ఒక జంతువుకు దేవుడు అంత ఆధిక్యతనిచ్చాడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా మనము కూడా క్రూరత్వముతో ఉన్నవారిమే. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత ఆయనను యేసును మోసే ఎద్దులుగా మనం ఉండాలి. యేసును మోసే ఎద్దులుగా మనము జీవించాలి. మొట్టమొదటిగా ప్రియులారా ఎద్దులో ఉన్న మొదటి గుణము ఏమిటి అంటే అది కష్టజీవి. ఏ జీవిట? కష్టజీవి. కష్టాన్ని నమ్ముకుంటుంది అది. ఈరోజు మానవుడు జానుడు కడుపు కోసం కోటి విద్యలు కూటి కొరకేనని ప్రియులారా ఈ జానుడు కడుపు కోసం మానవుడు ఈ భూమి మీద ఉన్నంత కాలము పోరాటము చేస్తూ ఉంటాడు. ఈ జానుడు కడుపు కోసము పోరాట పటిమతో జీవిస్తూ ఉంటాడు. ఈరోజు ఆ ఎద్దును చూసి కొన్ని విషయాలు మనము నేర్చుకుంటే, ఇది ఎన్ని గంటలకు లేస్తుందండి ఎద్దు? ఎన్ని గంటలకి? తన యజమానుడు, మేము పల్లెటూర్లలో ఉన్నప్పుడు 5 గంటలకు మెలకు వచ్చి చూసినా కానీ ఆ గంటలు మెడలో గంటలు కొట్టుకుంటూ ఎడ్ల బండ్లు పోయేటి. అంటే ఎంత చీకటి ఉండగానే ఆ ఎద్దులు కష్టానికి కాడికి మెడ ఉంచి ఆ కష్టముతో బ్రతకాలని, ఆ రైతును బాగుపరచాలని, ఆ రైతుకు విధేయత కలిగి ఆ యొక్క ఎద్దు కష్టజీవిగా మారింది. ఎన్ని గంటలకు లేయమంటే ఎన్ని గంటలకు లేస్తుంది అది. కష్టజీవి. 5 గంటలకు వెళ్ళి సాయంత్రము 5-6 గంటలు అవుతుంది అది ఇంటికి వచ్చేసరికి. ప్రియులరా ఏమాత్రం ఒళ్ళు నొప్పులు, అయ్యో చెప్పుకుండే ఇది లేదు ఆ ఎద్దుకు. ఎంత భారమైన బరువులు మోస్తుందో తెలుసా? ఎంత కష్టం చేస్తుందో తెలుసా? పొలాన్ని దున్నుతూ ఉంటుంది, రైతుకు సహాయపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే మనం ఆరాధించే
మన యజమానుడైన యేసుక్రీస్తు వారికి లోబడింది ఆ ఎద్దు. ఈరోజు రైతు ఎలా చెబితే అలా మాట వింటుంది. మొట్టమొదటిగా తన కష్టాన్ని, తన కండలు దాచుకునేది కాదది. కనీసం ఎద్దు యొక్క బరువు ఎంతో తెలుసా? కనీసం 700 కేజీలు ఉంటుంది. అది ఎంత భారమైన మోస్తుంది. అది కష్టాన్ని నమ్ముకొని, తనను నమ్ముకుని రైతును ఒక కోటీశ్వరుడిగా, ఒక ఐశ్వర్యవంతుడిగా మార్చాలని ఆశయం. అది కాడికి అలవాటు పడిన ఆ ఎద్దుకు ఎన్నో దెబ్బలు, అలాంటి దెబ్బలు తట్టుకొని రైతుకు లోబడింది, రైతుకు విధేయత చూపింది. ఎద్దు దున్నడం వలన, ఎద్దు పొలాన్ని సాగు చేయడం వలన ఆ రైతును బాగుపరిచింది. ఆ రైతు ఐశ్వర్యవంతుడైపోయాడు. అందుకే బైబిల్లో ప్రియులారా ఒక చక్కని మాటను చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు. ఎద్దులు ఎక్కడైతే ఉంటాయో గాదెలో ధాన్యం ఉంటాయి. ఆ కాలములో అన్ని గాదెలే ప్రియులారా స్టోర్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క వడ్లు తీసుకొచ్చి పొలములో నుంచి, ఆ పొలములో నుంచి వచ్చిన వడ్లన్నీ గాదెల్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమంటున్నదండి వాక్యము? ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు. ఎద్దుల బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఎద్దులు కష్టపడడం వలన రైతును ఐశ్వర్యవంతునిగా చేస్తూ ఉన్నాయి. గాదె యందు ధాన్యం ఉంటుందట. కారణం ఎద్దు బలముగా పనిచేయడం వలనే. ఎద్దుకు సోమరితనం ఉండదు. ఎద్దు మెలకువ కలిగిన జీవి, చురుకైన జీవి. ఒక క్రూర జంతువును దేవుని ఎంత దానిని సాధువు చేశాడు అంటే, ఒక క్రూర జంతువును సాధువు జంతువుగా మార్చుకున్నాడు. గృహాలలో దానిని పూజించే తత్వాన్ని తెలుసుకున్నారు. అంత ఆధిక్యతను తెచ్చుకున్నది ఆ ఎద్దు. ఎద్దు కష్టపడితేనే ఆ రైతు సుఖపడతాడు. ఎద్దు దున్ననిదే రైతు బాగుపడలేడు. ఆ పొలములో ఎంత కష్టపడుతుందో. అందుకే గాదెలో ధాన్యం ఉండదు అట. గాదె అంటే మన పరిభాషలో, ఆత్మీయ భాషలో చెప్పుకోవాలంటే గాదె అంటే సంఘం. ఎద్దు ఎంత కష్టపడుతుందో గాదెలో అంత ధాన్యం ఉంటుంది. గాదె అనగా సంఘము, గింజలు అనగా విశ్వాసులు. ఈ గాదెలో గింజలు ఉండకపోవడం వలన కారణం ఏమిటంటే ఎద్దు కష్టపడటములే. ఎద్దు సోమరితనమైపోయింది. ఎద్దు సోమరితనముగా జీవిస్తున్న తరుణములో ఆ రైతు అప్పుల పాలైపోతాడు. ఆ రైతు ఎలాంటి ప్రియులారా ధోరణితో ఆత్మహత్యలకు కూడా లోపడతాడు. ఈరోజు కుటుంబంలో ప్రియులారా మనమందరము కష్టజీవులుగా, ఎద్దులుగా మారితేనే ఆ కుటుంబము ఐశ్వర్యవంతురమైన కుటుంబం అవుతుంది. అందరూ కష్టపడి పని చేస్తేనే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. మొదటిలో ఆదిమ కాలములో ప్రియులారా ఆదాముతో అన్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందాలి అనంటే ఏదేను తోటలో సేద్యము చేయి. సేద్యము చేయడానికే ఆదామును ఏదేను తోటలో పెట్టాడు. ఈరోజు భూమి మీద తల్లి గర్భములో నుంచి నిన్ను
ఈ భూమి మీదకి ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడంటే ఒక జన్మ కారకుడివి. నీతో ఆయన పనులు కొన్ని చేయాల్సిన మానవుడివి నీవు. అందుకే ఒక జన్మలో ఒక కారణముకో నువ్వు ఇక్కడ దేవుడు నిన్ను భూమి మీద నిలబెట్టాడు. ప్రియులారా, కష్టజీవిలా బ్రతుకుతున్న ఎద్దును చూసి మనం నేర్చుకోవాలి. అది తెల్లవారుజామునే 5 గంటలకు లేస్తూ ఉంది. సాయంత్రము 5 గంటల 6 గంటల వరకు ఏ నీరు అడగదు, ఏ ఆహారం అడగదు. రైతు ఆ తలను నెమురుతున్నప్పుడల్లా కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఆ రైతును చూసి ఆ ఎద్దును ప్రేమించాలంటే ఒక రైతు దాని పడిన కష్టాన్ని చూసి దానికి మేత వేస్తాడు. కష్టపడింది. అందుకే అంటాడు బైబిల్లో, నీవు పని చేస్తేనే భోజనం తినాలి అంటాడు. పని చేయని వానికి భోజనము. దేవుడు ఎందుకు మనకు ఈ యొక్క అవయవాలు ఇచ్చాడు అంటే కష్టపడడానికి. 700 కిలోలు కలిగిన ఎద్దు, అయ్యో దేవుడు నన్ను ఈ భూమి మీద మానవులకు సహాయకరంగా ఉండటానికి ఇచ్చాడు. నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలి? నేను సోమరితనముతో ఉంటే ఈ రైతు పేదవాడైపోతాడు. నేను సోమరితనంతో ఉంటే ఈ రైతు ఆత్మహత్యలు చేసుకుంటాడు. దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయములో ఎద్దును చూసి మనము నేర్చుకోవాలి. ఒక రైతును ఐశ్వర్యవంతుడిగా చేసేది ఎద్దు. ఎద్దు ఎప్పుడైతే బాగా పని చేస్తుందో గాది నిండా ధాన్యం ఉంటుందట. ఎద్దు కష్టపడితేనే రైతు బాగుపడతాడు. బిడ్డలు, కుటుంబ యజమానుడిగా రైతునే తండ్రిని నీవు సుఖపెట్టాలి అంటే ఏం చేయాలట? ఎద్దులా శ్రమపడాలి, ఎద్దులా కష్టపడాలి. ఉదయాన్నే లేస్తే సెల్ ఫోన్తో గడపడం, ఉదయాన్నే లేస్తే సెల్ ఫోన్తో, ఫేస్బుక్తో, వాట్సాప్లో చాటింగ్ చేయడం, ఇలాంటి దుస్థితి పొందిన నీవు ఎద్దులా ఎలా మారుతావు? ఎలా కష్టజీవిలా మారుతావు? కష్టజీవివి కాదు. రైతుల ఆత్మహత్యలు చేసుకునేదానికి కూడా నీవు ప్రేరేపించబడిన వాడివి. సోమరితనముతో ఈరోజు జీవిస్తే నిన్ను కన్న తండ్రిని కూడా నీవు చంపేస్తావు. బిడ్డలు, యవన కాలమున మన భారతదేశంలో ప్రియులారా 25-30 సంవత్సరములు వచ్చినా కానీ తల్లిదండ్రుల మీదనే ఆధారపడతారు. భారతదేశ నైజం అది. తల్లి తండ్రి ఆరోగ్యము చంపుకొని, ఆకలి చంపుకొని, అందాన్ని చంపుకొని తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలను పోషించి వాడు పెద్దవాడైతే నాకు సహాయపడతారని ఎంతోమంది తల్లిదండ్రులు ఆరాటపడతారు. కానీ మన దేశ నైజం ఏమిటంటే ఒక్కడు కష్టపడితే 10 మంది కూర్చొని తింటారు. అందుకే మన దేశము, రాష్ట్రము అప్పుల పాలైంది, భారతదేశం అప్పుల పాలైపోయింది. అలాగే మన కుటుంబాలు కూడా అప్పుల పాలైపోతున్నాయి. ఎప్పుడైతే ఎద్దులా మనము కష్టపడి కష్టముతో కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతామో మనం ఐశ్వర్యవంతులమైతాం. ఒక ఎద్దు రైతును ఐశ్వర్యవంతునిగా మార్చింది. మన కుటుంబాలలో ప్రతి ఒక్కరూ కష్టపడితే, పాశ్చాత్య దేశాల్లో అమెరికా ఆధిపత్యము కలిగిన దేశము, ఎందుకు అది ఆర్థికంగా అంత బలంగా ఆ యొక్క దేశము ఎదిగింది అంటే 17 సంవత్సరములు అమెరికాలో పుట్టిన వానికి వయసు వస్తే 17 సంవత్సరాల నుంచి వాడు కష్టపడడం నేర్చుకుంటాడు. 17 సంవత్సరములు మొదలుకొని వాని వృద్ధాప్యము వరకు కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతాడు. అందుకే ప్రతి వారు కూడా వారిలో అమెరికా దేశాన్ని మనము చేజాపుతూ ఉంటాం. దైవ జనాంగమా,
ఈ వాక్యము మనకు కనువిప్పు కలగాలి. ఎద్దు కష్టాన్ని నమ్ముకొని బ్రతికింది. నన్ను నమ్మిన నా రైతుకు నేను అన్యాయం చేయకూడదు. నేను ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు, నేను మా తండ్రికి అవమానము పరచకూడదు. మా తల్లిదండ్రులు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చారు, నాకు చదువునిచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. అటువంటి వారికి నేను కృతజ్ఞుడిగా బ్రతకాలని ప్రతి యవ్వన బిడ్డలు అనుకుంటే ఆ తండ్రి అప్పుల పాలు కాడు. ఆ తండ్రి ఐశ్వర్యవంతునిగా చేసేది తన కడుపున పుట్టిన బిడ్డలే. కారణం ఏంటి? నీవు ఎద్దులా కష్టపడితే. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము, ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద ఎవరు తిరుగుతారట? సోమరి. సోమరితనముతో ఉండదండి ఎద్దు. చిట్చాటింగులు చేసుకుంటా ఉదయాన్నే లేస్తే బెడ్ మీద పడుకొని సెల్ ఫోన్తో ఆటాడదు. ఎద్దుకు అలాంటి గుణము లేదు. తనకు జన్మనిచ్చిన తండ్రిని, తల్లిని ఆరోగ్యపరంగా, ఆనందపరంగా వారిని ఆనందించపరచాలనే చూస్తారు కొంతమంది బిడ్డలు. అందుకే ఒక సామెతను తెలుసా? కష్టపడేవాడు తన కుటుంబంలో ఎవరిని కష్టపెట్టనివాడట. విన్నారా ఈ మాట? కష్టపడేవాడు తన కుటుంబంలో ఎవరిని కష్టపెట్టడట. కష్టపడనివాడు తన కుటుంబంలో అందరినీ కష్టపెడతాడు. అర్థమైంది ఈ మాట? కష్టపడేవాడు తన కుటుంబములో ఏ సమస్య వచ్చినా ఎద్దులాగు, తండ్రి నేనున్నానని కాడి నా మీద మోపు. రైతు కాడి ఎత్తగానే ఎద్దు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది భారాన్ని మోయమని. భారము మోయడానికి అది ఎక్స్పీరియన్స్ కలిగిన ఎద్దు. ఓఎక్స్ ఆక్స్ ఎద్దు, బియుఎల్ బుల్ ఎద్దు, బియుఎల్ఎల్వై బుల్లి అంటే రౌడీ. రౌడీని ఒక విధేయతమైన జంతువుగా మార్చిండు ఆ యజమానుడు. నీవు కూడా ఒక వీధి రౌడీగా, ఈ లోకములో ఎన్నిక లేని దానిగా, అవమానాలు ఎన్నో భరించి నీకు ఎటువంటి ఆదరణ లేనప్పుడు ఆయన సన్నిధానములో చేరదీసి నీకు విలువనిచ్చాడు. ఇప్పుడు నీవు వీధి రౌడీగా ఉండకూడదు. వీధి రౌడీగా ఉన్న ఆ ఎద్దును దేవుడు విధేయత కలిగిన జంతువుగా మార్చుకున్నాడు. ఈరోజు యవన బిడ్డ, ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావు నీవు? ఉతుక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. సోమరి కష్టపడడు. సోమరి వాడికి ఏ తుఫాన్లు, భూకంపాలు వచ్చినా వాడు పడక వదలడు. ఈ సోమరి ఎలాంటి వాడు అంటే వానికి టైం సెన్స్ కూడా ఉండదు. అందుకే దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండుడి. సమయాన్ని సద్వినియోగము చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగపరిచేవాడు అజ్ఞాని. అజ్ఞాని అంటే వాడు సోమరి. వీడికి సమయం ఎంతైందో తెలియదు, వాడికి కావాల్సిన సెల్ ఫోన్. భూకంపాలు వచ్చినా పట్టించుకోడు, వరదలు వచ్చినా వాడు పట్టించుకోడు, వాడు పడకే. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈరోజు రైతులు ఎందుకు అప్పుల పాలై, ఎందుకు ఉరేసుకుని చనిపోతున్నారు అంటే తనను పోషించుచున్న ఎద్దులు కష్టపడడం లేదు వలన. ఆ ఎద్దు
కష్టపడితే రైతు సుఖంగా ఉంటాడండి. బిడ్డలు కష్టపడితే ప్రియులారా తల్లిదండ్రులు క్షేమముగా ఉంటారండి. ఎద్దుల్లా పెరగవు కానీ బుద్ధి లేదు. ఎద్దు క్రూర జంతువు, దేవునికి లోబడింది. రెండవదిగా ఎద్దు కష్టజీవిగా మారింది. ఎలాంటి జీవి అండి ఇది? కష్టజీవి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగుతాడు. బద్ధకముగా చదువువాడు దరిద్రుడైతాడు. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడవుతాడు. పని అనేది దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ అండి మానవులకు. అందుకే డాక్టర్ కూడా చెప్తాడు, అయ్యా 1 గంట ఎక్సర్సైజ్ ఏ రోగం రాదు నీకు అంటాడు. ఉదయాన్న లేస్తే మంచం, ఉతక మీద తలుపు తిరగడినది, ఎలాగో పడక మీద అలాగే సోమరి తిరుగుతూ ఉంటాడు. అక్కడంటాడు, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగుతాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. చపట కొట్టి దేవుని మహిమపరుస్తాము. శ్రద్ధ. ఆర్థికంగా కుటుంబాలు బాగుపడాలి అంటే శ్రద్ధగా పనిచేయడం. ఆర్థికంగా కుటుంబాలు ఎదగాలంటే శ్రద్ధగా పనిచేయడం. ఎద్దు బాగుంటే రైతు బాగుంటాడు. ప్రియులారా, 17 సంవత్సరముల వరకు బిడ్డలకు మనము వైద్యం, విద్య ఇవన్నీ మనకిస్తాం. కానీ బిడ్డలు మనకు కృతజ్ఞతగా ఉండరు. బైబిల్ గ్రంథములో యాకోబు, యేషేబును మనము గమనించినట్లయితే, యాకోబు గారు 17 సంవత్సరములు తన కుమారుణ్ణి పోషించాడు. ఆ యేసేపు దూరమైపోయిన తర్వాత తన తండ్రి గురించి వేదన చెందుతూ ఉంటాడు. తన తండ్రి బ్రతికి ఉన్నాడా? తన తండ్రి అనుకుంటాడు, నా కుమారుడు ఎప్పుడో చనిపోయాడని. అయితే ఎప్పుడైతే తన కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలిసిందో, ఎప్పుడైతే తన తండ్రి ఇంకనూ వృద్ధాప్యంలో ఉన్నాడని తెలిసిందనుకున్నాడో, యేసేపు తన తండ్రిని పిలిపించుకుని, 17 సంవత్సరములు నన్ను పోషించి వైద్య బుద్ధులు చెప్పించిన నా తండ్రి రుణము తీర్చుకోవాలని 130 సంవత్సరముల వయసులో ప్రియులారా ఆయన మరలా 17 సంవత్సరములు ఆయన్ను పోషించాడు. రుణాన్ని తీర్చుకున్నాడు. ఈరోజు మనము కష్టజీవులుగా మారాలండి. ఆడబిడ్డలు, పురుషులేమి స్త్రీలేమి సోమరితనం. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా బిడ్డలకు సోమరితనాన్ని నేర్పుతున్నారు. అయ్యో, నా బిడ్డ పాత్రలు తోముతుందా? అయ్యో, నా బిడ్డ చీపిరితో కసువు చిమ్ముతుందా? అయ్యో, నా బిడ్డ వంటలు వండుతుందా? అయ్యో, నా బిడ్డ కష్టం చేస్తుంది అని తల్లిదండ్రులు గారాభము చేయడం వలనే బిడ్డలు సోమరితనముతో ఆ కుటుంబానికి, ఆ ఇంటికి దరిద్రము. నీవెప్పుడైతే కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతావో, నీవు ఎద్దులా ఎప్పుడైతే మారుతావో, ఆ ఇల్లు సుభిక్షముగా ఉంటుంది. ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నీ అవయవాలను దాచుకొని, నీ అవయవాలను దాచుకుంటే, నువ్వు కష్టపడకపోతే ఆ ఇల్లు దౌర్భాగ్య స్థితిలోనికి నడిపిస్తుంది. ఒక రైతును బాగుపరిచింది దున్నే ఎద్దు, కష్టపడే జీవి.
పొలములో ఏర్ల వేళల పొలము చూడాలి, నా రైతును బాగుపరచాలి, పొలమును దున్నాలని ఎప్పుడు ఆశపడుతూ ఉండేది ఆ ఎద్దు. ఉదయాన్నే లేస్తే ప్రియరా దైవ జనాంగమా, యవన బిడ్డలారా, యవన కుమారులారా, ఉదయాన్నే లేస్తే నీకు కూడా అలాంటి ఆశ కలిగి బ్రతుకుతే ఆ కుటుంబము సుభిక్షముగా ఉంటుంది. దున్ని ఎద్దును బట్టి ఉంటుంది ఆ ఇల్లు స్థితి ఏంటో. గాదెలో ధాన్యం ఉంటుంది ఆ ఎద్దు దున్నడం వలన, ఎద్దు పని చేయడం వలన. ప్రియులారా, మనమందరము విశ్వాసులుగా ఉన్నాం. ఆ కాలంలో గాదెలో ధాన్యం ఉంటుంది, ఇప్పుడు బీరువాలో డబ్బులు. బాగా కష్టపడితే ఏం చేస్తారండి, గాదెలో కాదు, ఇప్పుడంతా లేటెస్ట్ బీరువాలో డబ్బులు. చదవము మరి ఒకసారి ఆ వాక్యము. పద్నాలుగో అధ్యాయం 4వ వచనం సామెతలు. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత. ప్రియులారా, బలము, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి ఉంటుంది. బలం, యౌవన బలమును యౌవన శక్తియు ప్రభుయేసు నీకీయగా, ప్రభుకే ప్రతిష్ఠ చేయుమా. యౌవనము ప్రభువారమేగా, విలువగదానిని వాడెదవా. యౌవన బలము యౌవనమందు ఎవరికి నీవు తృణీకారముగా నుండకుమా. ఓ యవ్వనుడా, నీ యవ్వన బలము, నీ యవ్వన శక్తి. అందుకే దేవుడైన యెహోవా ప్రియులారా బలి అర్పణ అర్పించినప్పుడు, ప్రభువా నీకేమి కావాలి అంటే నాకు క్రొవ్వు కావాలి అంటాడు. క్రొవ్వు అంటే యవ్వనులు, కష్టపడేవారు, భారాన్ని మోసేవారు, కష్టజీవులంటే ఆయనకు ఇష్టము. అందుకే యవ్వన బిడ్డలు ఆయన కాడి మోయిట నరునికి మేలు అంటాడు. క్రొవ్వు అంటే ఆయనకు ఇష్టం, యవ్వనులంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే బలవంతుని చేతిలో బాణము వంటి వారు. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వృద్ధాప్యములో ఉన్నవారు ఎలాంటి బాణాలు వదులుతారండి? ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రియులరా క్షీణించిపోయి ఉంటాయి, కన్ను మందర దృష్టి అయిపోయి ఉంటుంది. కూర్చుంటే లేయలేము, లేస్తే కూర్చోలేము. అలాంటి దుస్థితుల్లో వృద్ధులు కూడా కష్టపడి ఎద్దుల్లా కష్టపడాలంటే ఎలాంటి ఇంకా ఎద్దులుగా కష్టపడతాయా? ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానములో ఎద్దుల బలము చేత గాది నిండా ధాన్యం ఉంటుంది, వచ్చుబడి ఉంటుంది, వచ్చుబడి ఉంటుంది. గాది నిండా ధాన్యం ఉండాలంటే ప్రియులరా మనమందరము కూడా ఎద్దులమే. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వారు కూడా ఎద్దులు. 12 ఎద్దులు ఆ యొక్క మరణ పునరుద్ధానుడైన యేసును ప్రచారము చేస్తూ యేసును మోస్తున్న ఎద్దులుగా ఉంటే, ఈరోజు నా ఇల్లు, నా పిల్లలు, నా ఇష్టం. ఎప్పుడు మోస్తున్నావు నువ్వు? దేవుని యొక్క గంగాలం. ఆయన మరణ పునరుద్ధానుడని యేసుక్రీస్తు వారిని ఎప్పుడైనా భారముగా నీవు ప్రకటించావా? గాదెలో ధాన్యం లేదు, ఎప్పుడు వస్తున్న విశ్వాసులే. క్రీస్తును పరిచయం చేశావా? నిన్ను కన్న తల్లికి
క్రీస్తును పరిచయం చేసావా నిన్ను కన్న తండ్రికి? క్రీస్తును పరిచయం చేసావా నీ తోబుట్టువులకు? ధాన్యము అంటే విశ్వాసులు. గాది అంటే సంఘములో విశ్వాసులు ఉండాలి అంటే ఎద్దులు బలముగా పనిచేయాలి. ఆదివారం కనపడితే మరలా ఆదివారం. ఎద్దు ఆదివారం కష్టపడి మరొక ఆదివారం వస్తుందా? ఆదివారం కష్టపడినాను, యజమానుడా నన్ను వదిలిపెట్టు, మరొక ఆదివారం వచ్చేంత వరకు నన్ను కట్టేయి, నాకు మంచి మేత పెట్టండి అంటదా? దానికి తహతహలాడుతుంటుందండి. 5 గంటలు అయితే చాలు, 5 గంటలు వస్తే రంకెలేస్తుంటది. ఎద్దును రైతును లేపేస్తుంది, రైతును మెలకువ కొలిపి పెట్టుతుంది. అది అటువంటి చురుకు కలిగింది. అది ఎద్దులో గాదెలో ధాన్యం ఉండాలంటే ఎద్దులో బలంగా పనిచేయాలి. నువ్వే కదా ఎద్దు అంటే మీరు కూడా ఎద్దులే. యేసుక్రీస్తు రక్తములో కడగబడింది నేను ఒక్కనే కాదు, మీరు కూడా. అక్కడ ఒక్క ఎద్దు మోస్తుందా, 12 ఎద్దులు మోస్తున్నాయా? అందరు గట్టిగా చెప్పండి. ఒక్క ఎద్దు అంటే సేవకుడు మోస్తున్నట్టు. ఎన్ని ఎద్దులు మోస్తున్నాయి? 12 ఎద్దులు మోస్తున్నాయి. బాధ్యత లేదా? ఆదివారం వస్తే సంకలు ఒక్కదానివే బయట బైబిల్ పెట్టుకుని వస్తావు, ఒక్కడివే వస్తావు. క్రీస్తును పరిచయం చేశావా? క్రీస్తును ప్రకటించావా? 12 ఎద్దులు, 3 ముఖాలు ఉత్తరము వైపు, 3 ముఖాలు దక్షిణము వైపు, 3 ముఖములు తూర్పు, 3 ముఖములు పడమట వైపు, 4 దిక్కుల క్రీస్తును మోస్తూ ప్రకటిస్తూ ఉన్నాయి ఆ ఎద్దులో. చర్చికి వస్తే బైబిల్ దాచుకొని వస్తున్నావు. నువ్వేంటి, నువ్వు ఎలా బరువు మోస్తున్నావు? మనది ఏ కులం అండి? మంది దేవుని నమ్ముకున్న ఈ కులాల రోత పోలేదండి. ప్రేమికులం మనం. ఏ కులం? యాజకులం. అన్ని కులాలను కలిపి మన గోత్రం ఏంటో తెలుసా? యూదా గోత్రం. మన వంశం ఏంటో తెలుసా? రాజవంశం. అలాంటి వంశాన్ని, అలాంటి కులాన్ని, అలాంటి గోత్రాన్ని ప్రకటించకుండా ఈరోజు కనుమరుగైపోతున్నావు. మరణ పునరుద్ధానుడైన యేసును ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావు. ఏ సంఘములో నువ్వు వెళ్తున్నావో ఆ సంఘములో నీవు కష్టపడడం మానేశావు. నీ సుఖభోగాల యందు నువ్వు వాంఛ కలిగి ఉన్నావు. నీ కుమారులు, నీ బిడ్డలు, నీ కుటుంబ క్షేమమే చూస్తున్నావు. నువ్వెలా యేసును మోస్తున్నావు? సిగ్గుపడాలి ఈరోజు మనమందరం. తప్పించిపోతుందండి నిజంగా. ఇది చిన్న మందిరమైనా ఎప్పుడు నేను ఇక్కడే ఉండాలని ఆశపడతాను. ఉదయాన్న లేస్తే ఏం తిందమా, ఏం త్రాగుదమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు భూమి మీద? ఎన్ని సంవత్సరాలు కష్టపడతావు భూమి మీద? యేసును మోస్తున్నావా? ప్రియులరా, మొదటి మాట, ఎద్దు క్రూర జంతువు. క్రూర జంతువుగా ఉన్న ఆ ఎద్దును ఎలా మార్చాడట? సాధువు జంతువుగా మార్చాడు. కారణం, యజమానుడు ఆ యొక్క క్రూరత్వాన్ని లోపరుచుకున్నాడు. అందుకే బైబిల్ అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములు అంటాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును. ఎద్దు తన కామందు ఎవరో తెలుసా? కామందును గుర్తిస్తుందండి. తన యజమానుడు ఎవరో, కటికవాడెవడో,
ఆదివారం వస్తే నన్ను కోసుకొని తినేవాడెవడో, నన్ను పోషించి నన్ను పుట్టించిన ఆ యజమానుడు ఎవడో, నన్ను ఆదరించి నన్ను నడిపించే రైతెవరో, అది జ్ఞానముతో కటికవాడెవడో యజమానుడెవడో గుర్తిస్తుందండి. యజమానుని గుర్తిస్తుంది. ప్రియులారా, కటికవాడు ఆ తల మీద చెండు మీద అట్లా చెయ్యేసి నెమురుతూ కాళ్ళకు బంధాలు వేసి ఆ యొక్క జంతువును నరికేస్తాడు. యజమానుడు తల నిమురుతూ ముందు భాగమున వెళ్ళి ఆ ఎద్దును చూస్తూ, ఆ యజమానిని చూస్తున్నప్పుడు ఆ ఎద్దు కన్నీళ్లు విడుస్తూ ఉంటుంది. నా యజమానుడా, నీ చేతిలో నుంచి నేను దూరం అయిపోతున్నాను. కటికవాడెవడో యజమానుడెవరో గుర్తించగలిగింది ఎద్దు తన కామందును ఎరుగును. తన యజమానుడెవరో గుర్తిస్తూ ఉంది. ఎద్దుల్లా పుట్టారు బిడ్డలు, ఎద్దుల్లా ఉంటారు. తన యజమానుడెవరు? నీకు పుట్టలేదు పో. తల్లిదండ్రులను తన యజమాన్ని గుర్తిస్తుంది ఎద్దు. ఇప్పుడు ప్రియులారా, తల్లిని తండ్రిని దూషించే బిడ్డలు ఎంతమంది? క్రూర జంతువు సాధువు జంతువుగా మారి ఇప్పుడు ఏమైపోయిందంట? కష్టజీవిగా మారింది. అది ఏ జీవట? కష్టజీవి. రెండవది చాలా చురుకు కలిగింది. నాలుగవది ఎలాంటిదట? ఇది చురుకు కలిగిన జంతువు. ఎన్ని గంటలకు లేస్తుంది? మనం ఎన్ని గంటలకు లేస్తాం? ఎన్ని గంటలకు లేస్తామండి? ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, అలారం చెప్తేనే మనం లేస్తాం. అలారం లేకపోతే 10 గంటలకైనా పడుకుంటాం. పల్లెలలో చూడండి, 5 గంటలకే అన్ని కార్యక్రమాలు పనులన్నీ ముగించుకొని 5:30 కల్లా పొలాలలోకి వెళ్తూ ఉంటారు. కారణం ఏమిటంటే కొందరి తల్లిదండ్రుల యొక్క అధికమైన ప్రేమ వలన బిడ్డలు ఇలాగూ తయారైపోతున్నారు. ఆదాముకు చెప్తున్నాడు, నీవు కష్టపడు, నీవు ఫలించి అభివృద్ధి పొందాలంటే ఏదేని తోటలో సేద్యము చేయాలి. సేద్యము చేయాలంటే కండలు గరగాలనా లేదా? చెమటోర్చాలనా లేదా? బిడ్డలకు చెమట కారకూడదు. అయ్యో నా బిడ్డ కష్టపడుతుంది, అయ్యో నా బిడ్డ చేతులు నొప్పేస్తున్నాయి, అయ్యో నా బిడ్డ. బిడ్డలు కష్టపడాలి. బిడ్డలు కష్టపడకపోతే పొలాల్లో చూశారా? 5 గంటలు లేస్తారు, పేడలు తీస్తారు, మళ్ళా దిబ్బలో వేస్తారు, ఇంటి ముందంతా మళ్ళా పేడతో అలికేస్తారు, పాత్రలు తోముతారు. 5-6 గంటలకే మొత్తం కంప్లీట్గా పనులు చేసుకుంటారు. ఎంత చురుగ్గా ఉంటారో తెలుసా? టౌన్లోనే ఆ బిడ్డ 7-8-9 గంటలకు లేపి అమ్మా లేరా అని బెడ్ కాఫీ ఇస్తుంటారు తల్లిదండ్రులు. ప్రియులారా, పల్లెటూరి వాతావరణంలో మనం బ్రతకాలండి. టౌన్లో ఉన్నామని పొగరు బట్టి ఏం చేస్తారో తెలుసా? ఈ ఎద్దులకు పొగరు జాస్తి. ఆ ఎద్దులకు పొగరున్న ఎద్దులకు ఏం చేస్తారంటే, మా ప్రవీణ్కి తెలుసు, ముక్కుకు ఇలా వెళ్తే, ఇలా లాగితే ఆ రైతు ఎక్కడికి కూడా స్ట్రైట్గా వెళ్తారంటది. రెండవది ఏం చేస్తారో తెలుసా? పొగరు తగ్గడానికి దాని యొక్క వృషణాలు నల్లగొడతారు. ఎప్పుడైతే ఆ వృషణాలు నల్లగొడతారో ఆ పొగరు తగ్గిపోతూ ఉంది. వాక్యముతో నీవు నలగగొట్టబడాలి. ఓ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎప్పుడు మారుతావు నీవు?
ఆ గర్భమున పుట్టిన బిడ్డలు మీరెప్పుడు నేర్చుకుంటారో, పని పని చెయ్యనివాడు భోజనము చెయ్యకూడదని బైబిల్ చెబుతూ ఉంది. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు. నీవు బద్ధకముగా చదువుతున్నావా? దరిద్రునివే. ఆ ఇంటికి ఆశీర్వాదము కాదు. కష్టజీవులు కొద్దిగా తినను సుఖమైన నిద్రను పొందుతారు. ఎద్దు కష్టజీవి. ఎద్దు చురుకైనది. ఎద్దు మోయలేని భారాన్ని మోస్తూ ఉంటుందండి. ఎంత భారాన్ని? మోయలేని భారాన్ని మోస్తుంది. ప్రియులారా, మనము కూడా ఎద్దులా భారాన్ని మోయాలి. ఆ రైతు ఇలాగూ ఆ బండి నాగలు అలాగూ కాడి ఎత్తుతూనే ఈ ఎద్దులు ఏం చేస్తాయి? బలవంతంగా లాక్కొని వస్తారా? లాక్కరా. వెంటనే ఆ రైతు కాడి ఎత్తుతూనే ఇలాగూ భుజము తల వంచుతాయి. ఎంత భారాన్నన్నా నేను మోస్తానని. లోబడాలి. లోబడిన జంతువు, లోబడిన జీవి కష్టజీవిగా మారినప్పుడు ఆ గాదెలో ధాన్యం ఉంటుంది. కష్టపడనప్పుడు ఆ ఇల్లు దరిద్రతలోనికి వెళ్తూ ఉంటుంది. కష్టాన్ని నమ్ముకున్న ఇల్లు ఆశీర్వదింపబడుతుందండి. ఇద్దరు కష్టపడి 10 మంది కూర్చోవాలంటే ఆ ఇల్లు ఏమైంది? దరిద్రతలోనికి తీసుకెళ్తుంది. ఎద్దును చూసి నేర్చుకోవలసిన మాటలు మనం ఎద్దును చూసి నేర్చుకోవాలి. ప్రియులారా, 27, 28, 30 సంవత్సరంలో వచ్చిన కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడడం. ఎద్దే కానీ కష్టానికి ఒళ్ళు వంచి పనిచేయవు ఎద్దు. ఈరోజు ప్రియ దైవజనగమా, ఆత్మీయ కోణములో గాదెలో ధాన్యం ఉండాలంటే మనమందరము ఎద్దులుగా యేసయ్యను మోయాలి, యేసయ్యను ప్రకటించాలి, యేసయ్య నామాన్ని అనేకులకు ప్రచురము చేయాలి. ఏ భారమైనా, అది పరిచర్య భారమైనా, సంఘ భారమైన మనము మోయగలగాలి. నా కుటుంబ భారాన్నే నాకు భారం అయిపోయిందయ్యా, మీ భారము నేను మోయగలనా అని అనకూడదు. అక్కడ మోస్తున్నది ఒక్క ఎద్దు కాదు. ఎన్ని ఎద్దులు? అందరు గట్టిగా చెప్పండి. ఎన్ని ఎద్దులు? 12 ఎద్దులలో నువ్వు ఉన్నావా లేదా జ్ఞాపకం చేసుకో. ఆ ఎద్దులు యేసుక్రీస్తు రక్తములు కడగబడిన ప్రతి ఎద్దు ఆయన్ను మోస్తుంది. ఈరోజు యేసును మోస్తున్న ఆ ఎద్దు యేసును మోస్తూ ఉంది. నీవు మోస్తున్నావా? ప్రియులారా, ఎన్నెన్నో భారాలు సంఘమన్న తర్వాత ఎన్నెన్నో భారాలు ఉంటాయి. అయ్యేరాం గయ్యేరాం అనకూడదు. మనం ఏంటి వస్తూ ఉంటాం, ఏంటి సంఘ విశేషాలు, సంఘ యొక్క భారం, సంఘం ఎలా అభివృద్ధి కలుగుతుంటుంది, సంఘాన్ని ఎలాగో అభివృద్ధి పరుచుకోవాలి. మనమందరము ఈ జీవిత యాత్రలో ప్రియులారా యేసును మోసే ఎద్దులా మనము ముందుకు సాగినట్లయితే కుటుంబాలు సురక్షితంగా ఆశీర్వదింపబడతాయి. మన సంఘాలు కూడా ఆశీర్వదింపబడతాయి. మనమందరము కష్టజీవులుగా మారాలి. అది నీ ఇంటిలోనైనా కానీ సంఘములోనైనా కానీ కష్టపడాలి. పరిచర్య ధర్మము మనము నేర్చుకోవాలి. పరిచర్య ధర్మము నేర్చుకోవాలి, కష్టపడాలి. ప్రియులారా, 10 దినముల నుంచి ప్రవీణ్ చాలా కష్టపడుతున్నాడు. ఇక్కడంతా క్లీన్ చేయడము. పాపం నైనా నువ్వు మందిరానికి వచ్చి దేవుని నమ్ముకొని దేవుని యొక్క కృపను పొందుకొనొచ్చు. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా దేవుడు నిన్ను మారుస్తాడు. నిజంగా దేవుని యొక్క పనిలో ఆయన భారములో ఉంటే మనం ఎప్పుడైతే ఆయన కాడిని మోస్తామో మన కాడి ఆయన మోస్తాడు.
తప్పక దేవుని యొక్క కృపలో మనమందరము వర్ధిల్లాలని దేవుని యొక్క ఆకాంక్ష. చివరిగా నేను చెప్తున్నాను ప్రియులారా, ఎద్దు క్రూర జంతువును సాధువు జంతువుగా మార్చుకున్నాడు దేవుడు. అపస్సుడైన పౌలు, అతడు హానికరుడే, దుర్మార్గుడే, కానీ దేవుడు పట్టుకున్నాడు, దేవుడు కళ్ళమేశాడు. అపస్సురులను పౌలును మార్చినట్లుగా మనమును కూడా దేవుడు మార్చుకున్నాడు. మన విశ్వాస జీవితంలో క్రీస్తును పరిచయం చేస్తూ, క్రీస్తును మోస్తూ, కాడికి అలవాటు పడిన కోడెకు దెబ్బలు ఎలాగో అనేక దెబ్బలు తగులుతున్నా కానీ యేసుక్రీస్తు అనే ఆ యొక్క కాడిని మోయకుండా మనం ఉండకూడదు. ఆ కాడిని మోస్తూ అనేకుల కొరకు యేసును పరిచయం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అందరము తలలుంచుదాం, మోకరిల్లుదాం. మన కోసం ఆ మహోన్నతుడైన దేవుడు కల్వరి కొండ పైన సిల్వమ్రానుతో మోస్తూ ఆ సిల్వమ్రానులో నాగలి చాలవలి ఆయన శరీరమును చీల్చబడింది, ఆయన ముఖము మీద ఉమ్మి వేయబడింది. కొరడా దెబ్బలో ఇది ఎవరి కోసం? మనందరి కోసం ఆయన సిలువను మోశాడు. ఆయన భారాన్ని తీసివేసే దేవుడు. మనము దరిద్రతలోనికి వెళ్ళకుండా ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉండి ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు మనకు. మన దారిద్ర్యమును ఆయనను పొందుకుంటున్నాడు. దైవజనకమా, యేసును మోసే ఎద్దులుగా, యేసును మోసే ఎద్దులుగా నీ గాదెలో ధాన్యం ఉండాలంటే కష్టజీవిగా మారు. సుఖానికి అలవాటు పడిపోకో. సుఖభోగముల యందు వాంఛ కలుగు వానికి లేమి కలుగుతూ ఉంది. కష్టించు, పని చేయి, చురుకుగా ఉండు. ఆయన కాడి మోస్తూ అనేకుల యొక్క పాపభారాన్ని మోసిన దేవుడు, రక్షణనే భారాన్ని నీవు మోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరికి పరిచయం చేసి, ఓ విశ్వాసిగా, గాదెలో ఉన్న ధాన్యముగా పిలువబడుచున్న నీవు సంఘము కొరకేం చేస్తున్నావు? నీ బీరువాలో డబ్బులు ఉండాలని కష్టపడుతున్నావు. నీ గాదెలో ధాన్యం ఉండాలని నీ ఇంటి కోసం కష్టపడుతున్నావు. సంఘములో నశించిపోతున్న ఆత్మలు ఉండాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? నశించిపోతున్న ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించాలని ఎప్పుడైనా ఆశ కలిగి బ్రతికావా? ఈరోజు ప్రార్థించు, ప్రార్థించు. దేవా, యేసును మోసే ఎద్దులా నీ సేవ చేస్తూ ఈ లోకములు సాగిపోతానయ్యానే ప్రభు యొక్క సన్నిధానములో ప్రభువుని అడుగు. అనేక ఆత్మలు నేను అయ్యా నీ సన్నిధానములో నీకు నడిపిస్తానని బాధ్యత కలిగి ప్రార్థించు. దేవుడి మాటలను దీవించలాగున ప్రార్థించుకుందా. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసును మోసే ఎద్దులు 12 ఎద్దులు పునరుత్థానుడైన యేసును ప్రపంచానికి పరిచయం చేస్తూ అయ్యా సర్వలోకమునకు సువార్తను ప్రకటన చేస్తూ ఎద్దులా కష్టపడుతూ ఉన్న నాయన ఎద్దులను గురించి కొన్ని ఎద్దులో ఉన్న గుణాలను మేము వర్ణించామయ్యా. అది పొగరుబోతూ, అది పొడిచే ఎద్దు
అయ్యా, నీ సన్నిధానములో దాని సాధువు జంతువుగా, గృహాలు పూజించే జంతువుగా మార్చుకున్నావయ్యా. ఆ ఎద్దు కష్టపడితేనే రైతుకు ధాన్యం ఉంటుందయ్యా, గాదెలో ధాన్యం. ఈ రోజునైనా ఎద్దును గూర్చిన మేము కొన్ని గుణాలు, కొన్ని మాటలు మేము నేర్చుకుని ఉన్నామయ్యా. అలాగూ కష్టజీవులు కొద్దిగా తినను సుఖమైన నిద్రను నిద్రు అన్నా. నిద్ర ఆహారాలు మాని తన రైతు యజమానుడైన రైతు కొరకు ఎంతో తెల్లవారుజాము నుంచి సాయంత్రము ప్రొద్దు గ్రుంకు వేళ వరకు ఆ ఎద్దు తన యజమానుడి కోసం, ఆ యజమానుడు సుభిక్షముగా సంతోషంగా ఉండాలని కష్టపడుతూ ఉంటుంది. ఈరోజు ప్రియ దైవమా, యవన బిడ్డలో, యవన స్త్రీలో సోమరితనమునకు బానిసైపోయి, చురుకుదనము లేకుండా, ఉతుక మీద తలుపు తిరుగునట్లుగా, పడక మీద సోమరి తిరుగునట్లుగా సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ అజ్ఞానులుగా జీవిస్తున్న ప్రతి వారిని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నీ కాడికి మోయటానికి అలవాటు చేయండి ప్రభువా. 12 ఎద్దులుని అయ్యా, పునరుద్ధారణుడైన నిన్ను మోస్తున్న ఎద్దులు, ఆ ఎద్దులుగా మేము కూడా ఉండాలని ఆశపడి తృష్ణ కలిగి, మందిరములో పరిచర్య భారము కలిగి, అయ్యా గాదెలో ధాన్యముండునట్లుగా ఆ సంఘములో అనేక విశ్వాసులను నడిపించే బిడ్డలుగా మేము ఉండాలని ఆశపడుతూ, యేసు ప్రభు నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.